రాముడు పక్కన అంటే ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో ఎంతోమంది రాముడితోటి జీవించి ఉన్నారు. అంతమందిలో ఈ హనుమంతుడు ఎందుకున్నారు అంటే ఆయన ధర్మంలో ఉన్నాడు. ఆయన మొత్తము విశ్వాసం అంటే నమ్మాడు. అంటే ఆయన ఒక పైన విష్ణువు ఒక అంశనే కదా, ఆయన దైవంతో ధర్మంతో ఉన్నప్పుడు ఈయన ఎలా అంటే ఇప్పుడు సీతాదేవిని రెండోసారి అంటే అడవులకు పంపించాలి అన్నప్పుడు అప్పుడు ఏం ఆలోచించాడంటే రాముడు, ఇక్కడ సీతనా ఇక్కడ రాజ్యమా? ఇప్పుడు సీతతో ఉండాలంటే ఇక్కడ రాజ్యంలో వేరే రాజ్యం నుంచి వచ్చిన రాజులు ఏం చేస్తారంటే యుద్ధం చేసేసి లాక్కుంటారు. అక్కడున్న ప్రజలని నేను సంరక్షించాలి అంటే ఆ రాజ్యం రాముడి చేతిలోనే ఉండాలి. ఆ ప్రజల కోసము ఆ రాజ్యాన్ని ఆ ధర్మంలో తీసుకురావడానికి సీతాదేవిని అడవులకు పంపించారు. కానీ చాలా మంది దూషించారు. ఎలా అంటే రాముడు ఇలా చేస్తా అంటే మంచి పనులు చేసినప్పుడు మంచి అన్నారు, చెడు చేసినప్పుడు అంతెందుకు లక్ష్మణుడు వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు అందరూ వ్యతిరేకమే రాముడికి. అక్కడ సపోర్ట్గా ఉన్నది హనుమంతుడే. ఎంత అంటే ఆయనను కూడా అన్నారు, నువ్వు వచ్చి చెప్పు సీతాదేవిని పంపిస్తున్నారు అడవులకి, నువ్వు చెప్తే ఆగిపోతాడు అంటే ఒకటే మాట అంటాడు, నేను నమ్మిన, ఆయన ఏం చేసినా అది ధర్మమే, ఆయనకు అంతా తెలుసు, ఏం తెలియకుండా ఏమి ఉండదు. వాళ్ళు ఏం తెలియకుండా ఏది మాట ఇవ్వరు కదా. ఇప్పుడు మన దగ్గర ఉన్న గురువులు కూడా వాళ్ళ చైతన్యం ఎంతో గొప్పది. వాళ్ళ చైతన్యంతో వాళ్ళు ముందుగా వాళ్ళకి అన్ని తెలిసిపోతాయి. వాళ్ళు చేసినప్పుడు మనము పాయింట్అవుట్ చేయకూడదు. ఎందుకంటే కొంతమంది క్వశ్చన్స్ చేస్తారు, ఎంత గురువుగా ఉన్నా కూడా అలా ఎందుకు చేస్తాడు ఇలా ఎందుకు చేస్తాడు అంటే వాళ్ళకి అన్నీ తెలిసిపోతాయి. వాళ్ళ చైతన్యం ఎంతో గొప్పగా ఉండడం వల్ల. అలాగే ఈ హనుమంతుడు కూడా ఏమంటారంటే ఆయన చైతన్యము ఎంతో అద్భుతమైనది, ఆయన దైవంతో కూడి ఉన్నాడు అని చెప్పేసి ఆయనని బంటు అంటే అందరు దూరం ఉన్నా కూడా హనుమంతుడు ఆయనకి ఎప్పుడు పక్కన తోడుగా అంటే మంచి కానీ చెడు కానీ ఏదైనా ఆయన పక్కన ఉన్నాడు. అంటే ఏ సిచ్యువేషన్లో అయినా ఆయన తోడుగా ఉన్నాడు. అంటే మంచి వచ్చినప్పుడు ఉన్నాడు, చెడు వచ్చినప్పుడు కూడా ఆయన ఉన్నాడు. అలా ఈయనని బంటు అంటారు. అంటే కష్టం వచ్చినప్పుడు దూరం వెళ్ళిపోవడము దూషించడం కాదు, ఆయనను మొత్తం పట్టుకున్నాడు, ఆయన జ్ఞానాన్ని పట్టుకున్నాడు, ఆయన చైతన్యాన్ని పట్టుకున్నాడు. ఆయన చైతన్యాన్ని అర్థం చేసుకుంటున్నప్పుడు ఆయనతోటి ఆయన కొత్తగా ధ్యానంలోకి వస్తారు. ధ్యానంలోకి వచ్చినాక ఎలా అయిపోతారు అంటే జ్ఞానం పొందుతారు. పొందిన తర్వాత ఒక అహంకారం వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత గురువులకే చెప్పే స్టేజ్కి వచ్చేస్తుంటారు. గురువులకే చెప్పే స్టేజ్, నువ్వు ఏదైనా చెప్తుంటే కూడా నాకు ఇది తెలుసు అనే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అక్కడ ఏంటంటే మంచి జరిగినా చెడు జరిగినా ఒక్కసారి ఒక గురువుని పట్టుకున్నాము అంటే అది ఆ గురువు ఏం చెప్పినా కూడా మనం వినాలి. ఎప్పుడైతే ఒక గురువుని మామూలుగా అయితే ఎవరికి కలవరు, అక్కడ ఏదో ఉంటేనే మనము వాళ్ళతోటి మనం కనెక్ట్ అయి ఉంటుంది. అలా ఇక్కడ ఏం తీసుకోవాలంటే మనం కూడా ఒక గురువుతోటి మనం ఉన్నప్పుడు హనుమంతుడిలాగా మనం బంటులాగా ఉండాలి. అంటే అంగీకరించాలి. అక్కడ ఏం జరిగినా కూడా ఒక సాక్షిగా మనం అక్కడ చూడాలి. ఒక రామ బంటులాగా మనం ఉండిపోవాలి ఒక గురువు దగ్గర అనేది నేను తెలుసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే మేడం, ఇప్పుడు కొంతమంది గురువులు ఉన్న దగ్గర ఎలా ఉండాలంటే గురువు దగ్గర తగ్గి ఉండాలి, శిష్యుల దగ్గర మనము స్టాండర్డ్ కాన్ఫిడెంట్గా ఉండాలి. ఇప్పుడు గురువులు క్లాసులు చెప్తున్నప్పుడు గురువులు ఉన్న దగ్గర మనము స్టేజ్ మీదకి ఎక్కినా కూడా అక్కడ మనం ఒక అనుభవాలే చెప్పాలి మనవి. ఒక గురువు స్టేజ్ మీద ఉన్నారు అంటే అక్కడ మనకు తెలిసిన ఎంత జ్ఞానం తెలిసినా కూడా అక్కడ ఏంటంటే మన అనుభవాలు మాత్రమే చెప్పాలి కానీ క్లాస్ చెప్పకూడదు. అలా చెప్తే వాళ్ళని అవమానించినట్టే అవుతుంది. వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం కదా మనము. కానీ మన దగ్గర స్టూడెంట్స్ ఎవరు ఉంటారో అప్పుడు నోరిప్పాలి. మనం నోరిప్పి అక్కడ జ్ఞానాన్ని ఇవ్వాలి. గురువు దగ్గర జ్ఞానాన్ని పొందాలి, శిష్యుల దగ్గర జ్ఞానం ఇవ్వాలి. అలా మనము గురువు దగ్గర తులసిదాస్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాము. ఈ భూమండలానికి ఈ భూమి మీదకి హనుమాన్ చాలీసా తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మేడం, ఇప్పుడు గుళ్ళల్లో కానీ ఎక్కడైనా మార్నింగ్ లేచిన వెంటనే మార్నింగే 5 గంటలకు 6 గంటలకి హనుమాన్ చాలీసా పెడతారు. అందరు వింటారు, పూజలు చేస్తారు, భజనలు చేస్తారు. అంటే విని వదిలేయడం కాదు. ఆ హనుమాన్ చాలీసాలో ఏముంటుంది అంటే హనుమంతుడి యొక్క గుణాలు, ఆయన విజయాలు, ఆయన జీవితం, ఆయన ఎలాంటి జీవితాన్ని జీవించారు, ఆయన గురించి గొప్ప ఉంటుంది మొత్తం. అక్కడ ఏంటంటే అంత తేలిగ్గా తీసుకోరు మనుషులు. అక్కడ ఉన్నాయన్నీ మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అక్కడున్న హనుమంతుల్లో ఉన్న శక్తి, ఆయన ఏం చేశారు, ఆయన శక్తిని ధ్యానం ద్వారా ఆత్మశక్తిని పెంచుకున్నాడు. ఎంతో ఈ విశ్వానికి ఎంతో సేవ చేశారు. అలా ఏంటంటే హనుమంతు చాలీసా విని వదిలేయడం కాకుండా ఆ చాలీసాలో ఏముంది,
అక్కడ ఏం చెప్తున్నారు అది విని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోవాలి మేడం. ఆ గొప్పతనాన్ని, ఆ గుణాలని, హనుమంతుడి యొక్క గుణాలని, ఆ ధైర్యాన్ని మనలో నింపుకోవడానికి ప్రయత్నం చేయాలంటే గొప్ప బుద్ధివంతుడు, ఎంతో బుద్ధి కలిగిన వాడు. అంటే ఏ సిచ్యువేషన్లో ఏం మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి అంటే ఆయన హనుమంతుడు ఎలా అంటే లక్ష్మణుడికి, రాముడికి, సీతాదేవికి వినయంగా ఉంటాడు. మిగతా బయటి వాళ్ళకంతా ఎలా ఉంటాడంటే ధైర్యంగా, కోపంగా అలా ఉంటాడనమాట. అయితే మనం అక్కడ ఏం నేర్చుకోవాలి అంటే హనుమంతుడి దగ్గర ఇప్పుడు నేను ఒకటి చెప్తాను మేడం. అంటే ఇప్పుడు మనం జాబ్లో చేస్తున్నాము, ఆఫీసులలో ఉంటున్నాము, పెద్దవారితో మనం ఎలా ఉండాలి, మన ఇంట్లో వాళ్ళతో ఎలా ఉండాలి అనేది మనం హనుమంతుడి దగ్గర నుంచే మనం తెలుసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు సీతాదేవి అశోకవనంలో ఉంది కదా, అక్కడ ఏంటంటే రాముడు యుద్ధం చేసిన తర్వాత అక్కడ ఆ రాజ్యాన్ని రాముడు గెలుచుకున్న తర్వాత ఏం చేస్తాడంటే ఆ రాజ్యాన్ని మళ్ళీ రావణుడు కొడుకైనా ఆయనకు అప్పచెప్పేశాడనమాట. దీన్ని నువ్వు పరిపాలించు అని చెప్పేసి అప్పచెప్పినప్పుడు సీతాదేవి ఏమంటుందంటే ఆమె కూర్చునే చోట ఒక చెట్టు కింద కూర్చుంటుంది కదా, ఆ వనంలో ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు తన పక్కన రోల్ ఉంటుందన్నమాట. ఆ రోల్ చూసి ఏమంటదంటే చెప్తారనమాట, ఆ రోల్లో ఏది నూరినా కూడా అది అద్భుతంగా వంట తయారవుతుంది అన్నప్పుడు సీతాదేవి ఏం చేస్తుందంటే అది నా వెంట తీసుకెళ్ళిపోతాను అనుకుంటుంది. అనుకున్న తర్వాత హనుమంతుడికి చెప్తుంది, మనం వెళ్ళిపోతున్నాం కదా, ఈ రోల్ ఒకటి నాకు కావాలి, తీసుకెళ్దాము అన్నప్పుడు హనుమంతుడికి నచ్చదు. అది ఏంటంటే అది మనము ఒకరికి దానం చేసినాక మళ్ళీ దాంట్లో ఏది మనం తీసుకోవద్దు, అది తప్పే. అయితే సీతాదేవి గమనించదు, అది నచ్చింది తీసుకెళ్దాం అన్నప్పుడు హనుమంతుడు కూర్చొని దాన్ని లాగుతూ ఉంటాడు, అది రాదు. అయితే వేరే సుగ్రీవుడు వచ్చి అంటాడు అనమాట, నీకు ఇంత శక్తి ఉంది, పెద్ద పెద్ద కొండల్నే పిండి చేసిన వాడివి, ఈ చిన్న రోల్ నువ్వు తీయలేకపోతున్నావు అంటే ఇది కరెక్ట్ కాదు, అమ్మవారికి తెలియదు, ఇది దానం చేసినాక ఇది వాళ్ళ సొత్తే, ఇంకా ఇది మనం తీసుకోకూడదు, అమ్మవారికి తెలియదు అంటే ఆయన అంటాడు, సుగ్రీవుడు అంటాడు, చెప్పొచ్చు కదా నువ్వు కూడా అంటే వాళ్ళకి అన్నీ తెలుసు కదా, పెద్దవాళ్ళు కదా, మనం చెప్పకూడదు కదా అన్నప్పుడు ఏం చేస్తాడంటే సుగ్రీవుడు వెళ్ళి చెప్తాడనమాట సీతమ్మకి, అమ్మ ఇది మనము రాముడు గెలిచాడు, యుద్ధం చేసి రాజ్యాన్ని గెలిచాడు, లంకని గెలిచిన తర్వాత దానం ఇచ్చినాక మనం ఆ రోల్ తీసుకోవడము అది కరెక్ట్ కాదు కదా, తీసుకెళ్ళినా కూడా అది ఫలితం ఉండదు కదా అని చెప్పేసి ఆంజనేయుడు చెప్పింది ఆయన సుగ్రీవుడు వెళ్ళి చెప్తాడనమాట. సీతాదేవి చెప్పగానే అయ్యయ్యో నేను ఎంత తప్పు చేయబోతున్నా, రాముడు ముందు నాకు ఎంత అది ఉంటుంది, నేను తప్పు చేసేదాన్ని అని చెప్పేసి కృతజ్ఞతలు చెప్తుంది ఈయనకి ఆంజనేయ స్వామికి. అంటే అక్కడ ఏంటంటే ఆయన బుద్ధి, ఎంతో విద్యావంతుడు, ఆయన ఎంతో గొప్పవారు, ఆయనలో ఎన్నో గుణాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు సీతాదేవి అంటే వినయం. అక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక గురువుకైనా కొంతమంది చెప్పేస్తారు, నువ్వు ఇలా ఎందుకు తప్పు చేస్తున్నావు, నువ్వు ఇది చేయకూడదు అని చెప్తారు. కానీ హనుమంతుడు ఏం చేశాడంటే వినయంగా, అంటే స్మూత్గా ఆయన హ్యాండిల్ చేశాడనమాట. ఇది అక్కడ జరిగే తప్పుని నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పకుండా వినయంగా అక్కడ చెప్పడం వల్ల సుగ్రీవుడు సీతాదేవికి వెళ్ళి చెప్పడం వల్ల ఆమె రియలైజ్ అయిపోతుంది, అవును ఇది చేసేది తప్పు కదా అని చెప్పేసి అక్కడ వదిలిపెట్టేసి హనుమంతుడికి వచ్చి థ్యాంక్స్ చెప్తుంది అనమాట, కృతజ్ఞతలు చెప్తుంది. చెప్పినప్పుడు మనం అక్కడ ఏం నేర్చుకోవాలంటే ఇప్పుడు మన ఆఫీస్లో కానీ, స్కూల్లో కానీ, ఇంట్లో కానీ ఎక్కడైనా పెద్దవాళ్ళతో వినయంగా ఉండాలి. ఇప్పుడు హనుమంతుడికి ఎంతో శక్తి ఉంది, ఎంతో అసలు అద్భుతమైన శక్తులు అన్ని పొంది ఉన్నాడు ఆయన, ఒక చిరంజీవి, ఆయనకి ఏ చేసేయడానికైనా ఉంది. హనుమంతుడు ఎలా ఉంటాడంటే రాముడు దగ్గర, లక్ష్మణుడి దగ్గర, సీతాదేవి దగ్గర ఎంత వినయంగా ఉంటాడంటే అది మనం నేర్చుకోవాలి. అంటే విద్యావంతుడు, బుద్ధివంతుడు, అంటే ఎంతో జ్ఞానం ఉంది. ఆయన తాడైతోటి అంజన అంటేనే ఆ తాడై, ఆయన ఎంతో శక్తి ద్వారా ఆయన తాడైతోటే అంత గుర్తించగలడు, అంత శక్తివంతుడు, అద్భుతమైన అందరి దేవతల దగ్గర శక్తి పొందిన వారు. అంత గొప్ప వ్యక్తి కూడా సీతాదేవి దగ్గర కానీ, రాముడు దగ్గర కానీ ఆయన ఎంతో వినయంగా ఉంటాడు. వినయంగా అంటే ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంటే మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులు, అంటే మన పెద్దవాళ్ళు ఉంటారు, మన ఇంట్లో వాళ్ళు ఉంటారు, హార్ష్గా మాట్లాడకుండా వినయంగా అది హనుమంతుడిలాగా మనం చెయ్యాలి. ఎలా అంటే ఒక సమస్యని మనం గట్టిగా మాట్లాడి పరిష్కరించే కంటే వినయంగా, అది హనుమంతుడి దగ్గరనే మనం అది నేర్చుకోవాలి.